శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కొన్నేళ్లుగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రవీంద్ర భారతి ప్రైవేటు పాఠశాలను ఎంఈఓ తులసిరావు సీజ్ చేశారు. కొన్నేళ్లుగా అనుమతి లేకపోయినప్పటికీ పాఠశాల నిర్వహిస్తున్నారని తులసిరావు వివరించారు. స్కూలుకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా కూడా రెన్యువల్ చేసుకోలేదని, అనుమతులు తీసుకుని కారణంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రవీంద్ర భారతి ప్రైవేటు పాఠశాలను సీజ్ చేస్తామన్న ఎంఈఓ తులసిరావుతో మా ప్రతినిధి గిరీశ్వర్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో గత కొంతకాలంగా చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో అయితే చాలా వరకు కూడా హై స్కూల్స్కి పర్మిషన్స్ అయితే లేకుండా నడిపారని చెప్పుకోవచ్చు. అయితే చాలా స్కూల్స్కి అయితే పూర్తిగా అనుమతులతో పాటు అసలు ఎటువంటి స్కూల్స్కి ఉండవలసిన నిబంధనలకు వ్యతిరేకంగా అయితే ఉంటాయి. అయితే ఈరోజు మనం టెక్కల్లో చూసుకుంటే ఇక్కడ రవీంద్ర భారతి ఈ కార్పొరేట్ స్కూల్ని అయితే కూడాను ఎంఈఓ ఇక్కడ తాళం వేయడం జరుగుతుంది. అయితే దీని గురించి అయితే మనం ఎంఈఓ తులసిరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఏమైంది సార్? అసలు ఎందుకు వీరు ఈ స్కూల్ని తాళం వేస్తున్నారు? గత 2-3 ఏడాది నుంచి కూడా దీనికి పర్మిషన్స్ అయితే లేవు ఎలిమెంటరీ స్కూల్స్ అన్నారు. గత ఏడాది వీరు 10th క్లాస్ అయితే కూడాను పర్మిషన్స్ తీసుకొచ్చాము 2029 వరకు అని కూడా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఈరోజు మీరు సీజ్ చేయడం జరిగింది? అయితే ఈ సీజ్ చేయడానికి ఆర్డర్స్ అయితే చాలా రోజులు వచ్చాయంట, ఇంత లేటుగా ఎందుకు చేశారు? మార్చి నెలలో మనకి పాఠశాల మూసివేతకు డిఈఓ గారు ఆదేశాలు ఇచ్చారండి. కాకపోతే టెక్కలి ఆర్డీఓ గారు విద్యార్థులు నష్టపోతారు, అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అయినంత వరకు కూడాను స్కూల్ క్లోజ్ చేయొద్దని మౌఖికంగా ఆదేశించారు. అదే టైంలో ఇక్కడ ప్రిన్సిపల్ మేడం గారిని కూడా పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. మీరు నెక్స్ట్ ఇయర్కి అడ్మిషన్స్ చేయకండి, లీగలైజ్ చేసుకున్న తర్వాత అడ్మిషన్స్ చేయండి అని వార్నింగ్ ఇచ్చారు. కానీ వాళ్ళు అక్రమంగా అడ్మిషన్స్ కూడా చేస్తూ ఉంటే ఈరోజు పాఠశాల తెరిచి ఉండడం చూసి మేము వచ్చి మీకు ఏమైనా అనుమతులు వచ్చాయని అడిగాం. లేవు అన్నారు. లేవు అని అనడంతో మాకు అనుమతులు లేవని ఎవరు మీకు చెప్పారు? వాళ్ళు ఏఓ గారండి, అకౌంట్స్ ఆఫీసర్ చెప్పారు. చెప్పిన తర్వాత ప్రిన్సిపల్ మేడం గారు ఎస్కేప్ అయిపోయారండి. మాకు రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేయమని ఏప్రిల్ 11వ తేదీ నోటీస్ ఇచ్చాం వీళ్ళకి. సార్, ఇప్పుడు వస్తున్న గాసిప్సా లేదా నిజంగానే వీళ్ళకి 1 to 7th వరకు లేదు, లేదా పూర్తిగా 1 to 9th వరకు కూడాను పర్మిషన్స్ లేవు? 1 నుంచి 7వ తరగతి వరకే మాకు సంబంధం అండి. ప్రైమరీ వరకే ఎంఈఓ లిమిట్. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు డిప్యూటీఓ గారు చూస్తారు. ఎంఈఓ గారు ఇప్పుడు వీళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి అనుమతులకి వీరు పెట్టుకోలేదు? 2022-23వ సంవత్సరం నుండి ఈ వేళ వరకు కూడా వీళ్ళకి అనుమతులు లేవు సార్, ఇంతవరకు పెట్టుకోలేదు. సార్, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఈ స్ట్రెంత్ అంతా కూడా పరిస్థితి ఏంటి? లేదు ఇంకో స్కూల్లో వీళ్ళు జాయిన్ అవ్వాలంటే వీరి దగ్గర నుంచి స్టడీ సర్టిఫికెట్స్ ఏ విధంగా పిల్లలకి ఇప్పిస్తారు సార్? డిఈఓ గారు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రొసీడింగ్ ఇస్తారండి. సీజర్ అయిన తర్వాత ఆయనకి మేము రిపోర్ట్ ఇస్తాము. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డిఈఓ గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేసి స్పెషల్ ఆర్డర్స్ ఇస్తారు. ఆ ఆర్డర్స్ని బేస్ చేసుకుని ప్రతి విద్యార్థికి కూడాను ఆన్లైన్ టీసీ అనేది మేము జనరేట్ చేసి ఇస్తాం. స్టడీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం ఎంఈఓ ఆఫీస్ ద్వారా 1 నుంచి 7వ తరగతి వరకు అండి. అయితే కొంతమంది విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కొన్ని స్కూల్స్ వారు. కొంత రాజకీయ ఒత్తిడి, వారికి నచ్చే పద్ధతిగా ఉన్న వ్యక్తులకి మాత్రమే ఈ యొక్క అధికారులు సపోర్ట్ చేస్తున్నారు, మిగతా వారికి సపోర్ట్ చేయట్లేదు, అటువంటి ధోరణి కూడా ఉంది. అసలు ఎందుకు అలా జరుగుతుంది? రవీంద్ర భారతి స్కూల్ విపరీతమైనటువంటి రాజకీయ ఒత్తిడి నా మీద తెచ్చారు, చాలా ఎక్కువ తెచ్చారు. అయినా ఈరోజు మీరు మీ కళ్ళతో చూస్తున్నారు, సీజ్ చేసాం. రాజకీయ ఒత్తిడి కాదండి, లీగల్గా వాళ్ళకి సర్వీస్ చేసుకోమని చెప్పాను తప్పిస్తే నాకు ఏ పాఠశాల వ్యతిరేకం కాదు. అలాగని స్కూల్ క్లోజ్ చేయడం మా అభిమతం కాదు. నిబంధనలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం అంతే తప్ప ఎవరికి ఒక్కొక్కరితో ఒక్కో రకంగా వ్యవహరించడానికి నేనేమి రాజకీయాలు చేయటం లేదు. నేను ఉద్యోగస్తుడిని, అందరితో ఒకలాగే వ్యవహరిస్తాను. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ మనకి ఏబీపీపీ రాష్ట్ర కార్యదర్శి మదన్ ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. అంటే చెప్పండి మదన్, మీ మీద కూడా చాలా అభియోగాలు చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ అయితే, ఒక నారాయణ లాంటి స్కూల్ నరసనపేట వారు అయితే నిన్న మాకు ఒకటి చెప్పడం జరిగింది, ఆయన అసలు ఏబీపీలో కూడా లేడు అంటూ కూడా మా మిత్రులకు చెప్పడం జరిగింది. అటు లేడు అయినప్పుడు కూడా మాకు వచ్చి బుక్స్ విషయంలో కూడా స్థానిక ఎంఈఓతో కూడా మాకు ఇబ్బంది పెట్టారు అని చెప్తున్నారు. అసలు ఏంటి, అసలు మీరు ఏబీపీలో ఉన్నారా లేరా? అసలు ఈ స్కూల్స్కి ఎంత బాధ్యత తీసుకుంటున్నారు ఒక విద్యార్థి దశ నుంచి వచ్చిన వారు కాబట్టి? అసలు మిగతా వారి ఇటువంటి విద్యార్థులకి అన్యాయం జరగకుండా ఫర్దర్ ఏం చేపించాలని అనుకుంటున్నారు? సార్, నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఆల్రెడీ యాక్టివ్గానే ఉన్నాను. నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు కూడా వహిస్తున్నాను సార్. గతంలో నేను 2 సార్లు శ్రీకాకుళం జిల్లా స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఎస్ఎఫ్డి జిల్లా కన్వీనర్గా బాధ్యతలు వహించాను. జిల్లాలో మదన్ గారు ఎన్ని ఉంటాయి? ఇటువంటివి చాలా ఉన్నాయని మాకు వినికిడి. అసలు సుమారు మీ దృష్టికి అయితే ఎన్ని వచ్చి ఉంటాయి? ఏ నగరాల్లో ఉన్నాయి?
సార్ మా దృష్టికి అయితే ఈ టెక్కల్ రవీంద్ర భారతి అనేది రావడం జరిగింది సార్. తర్వాత సోంపేటలో కొన్ని స్కూళ్ళకి లేవని, అది కూడా మాకు ఖచ్చితంగా తెలియని పరిస్థితి. ఈ మధ్య మేము స్థానిక డిఓ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించి ఏ స్కూల్కి ఉన్నా ఏ స్కూల్కి లేవనేది మీకు విషయం తెలియజేస్తాం సార్. అలాగే మీరు అవకాశం ఇస్తే మన శ్రీకాకుళం జిల్లాలో 3 జూనియర్ కాలేజీలకు పర్మిషన్ లేని పరిస్థితి సార్. ఏదైతే నేను ఆర్ఐఓ గారి దగ్గరికి వెళ్ళి దీనిపై ఇచ్చేసుకొని వచ్చాం సార్. మన శ్రీకాకుళంలో జేవై అకాడమీకి కూడా పర్మిషన్స్, అంటే కొన్ని మొన్న రీసెంట్ గా వచ్చి చూస్తున్నాం, జేవై అకాడమీకి కూడా పర్మిషన్ లేవని ఆరోపణలు రావడం జరిగాయి. మరి ఎంతవరకు అయితే నిజమా అనేది మనకి విషయం అయితే డిఓ గారు తెలపడం జరగట్లేదు. తర్వాత అలాగే మన నర్సనపేటలో ఉన్న శ్రీ విజయం జూనియర్ కాలేజ్ కూడా అనుమతులు లేవని విషయం తెలుస్తుంది. అలాగే చక్రధర్ అనే కాలేజ్ ను గ్లోబల్ గా చేంజ్ చేశారు, దానికి కూడా పర్మిషన్ లేవని మన ఆర్ఐఓ గారు తెలియజేయడం జరిగింది సార్. అలాగే మందసా దగ్గర ఉన్న హరిపురంలో కూడా కుమార్ అనే కళాశాలకు కూడా పర్మిషన్ లేవనే సంగతి మనకి ఇక్కడ తెలుస్తుంది సార్. అసలు రవీంద్ర భారతి లాంటి కార్పొరేట్ సంస్థ ఇలా చేస్తుంటే మరి మిగతా చిన్న చితక స్కూల్స్ పరిస్థితి ఏంటో మనకి అర్థమవుతుంది. అయితే కొంత రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మేము డిపార్ట్మెంట్ అయితే కూడాను నిజాయితీగా పనిచేస్తున్నామంటూ కూడా మనకి ఎంఈఓ తులసిరావు అయితే చెప్పడం జరిగింది. చూద్దాం, ఇంకా శ్రీకాకుళం జిల్లాలో సుమారు చాలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటో కూడా మన బీఆర్కే ద్వారా కూడా ప్రజలకి చూపించే ప్రయత్నం చేద్దాం.